నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇండియా, పాకిస్తాన్ వార్ అనేది జరుగుతుంది. మన కోసం మన దేశ సైనికులు ఎంతోమంది అక్కడ చాలా కష్టపడుతూ ఉన్నారు బోర్డర్‌లో. సో, ఎక్కువ మంది ఆర్మీలో యంగ్‌స్టర్సే వెళ్తూ ఉంటారు. యంగ్‌స్టర్స్‌ని తీసుకుంటూ ఉంటారు. చాలా టిపికల్ ట్రైనింగ్ కూడా అక్కడ వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి సంబంధించి ఇవాళ ఒక మంచి వీడియో చేయాలి అని అనుకుంటున్నాము. ఈ వీడియో కూడా మన ఆర్మీ పర్సన్స్‌కి మనం అంకితం చేయబోతున్నాము. సో, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో హెల్త్ ఇష్యూస్ దాని మీద డిస్కస్ చేయబోతున్నాము. సో, మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి. హలో సార్. హాయ్ అండి. సార్, స్పెషల్లీ ఎప్పుడు కూడా మనం లైక్ పలానా జబ్బు గురించి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ అలా కాకుండా ఈసారి ఏంటనంటే లైక్ మన ఆర్మీ పర్సన్స్ చాలామంది అక్కడ బోర్డర్‌లో కష్టపడుతూ ఉన్నారు. సో, యెస్టర్‌డే వార్ కూడా చూసాం. నిజంగా ఒక 55 ఇయర్స్ తర్వాత మళ్ళీ వార్ అనేది రావటం అందరిలో ఒక భయాందోళన కూడా నెలకొని ఉంది. అయితే మాకొచ్చినటువంటి డౌట్ ఏంటంటే సో, మన ఆర్మీ పర్సన్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ట్రైనింగ్ కూడా చాలా టఫ్‌గా ఉంటుంది. సో, కేజీలు గేర్లు వేసుకొని వాళ్ళు అంత ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అండ్ చాలా రోజులు ఫుడ్ కూడా లేకుండా ఉండాల్సి ఉంటుంది. సో, వాళ్ళకంత న్యూట్రిషన్ కూడా ఎట్లా అందుతుంది? వాళ్ళల్లో కూడా ఈ పెయిన్స్ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయా? మోకాళ్ళ నొప్పులు గానివ్వండి, షోల్డర్ పెయిన్స్ గాని, ఎక్కువ బరువులు మోస్తూ ఉంటారు గదా! సో, అలాంటి కంప్లెయింట్స్‌తో ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? వాళ్ళు ఎలా సఫర్ అవుతూ ఉంటారు? వాళ్ళ బాధలు కూడా మీతో షేర్ చేస్తూ ఉంటారు గదా! యాహ్! అదే అండి. ఇప్పుడు అంటే ఈ వార్ సిట్యుయేషన్ మనం చూడగానే ఒక భయానకమైనటువంటి పరిస్థితి. ఆహ్, తొందరగానే ఇది సమస్య పోవాలని మనం అనుకుందాం. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం ఇంత హ్యాపీగా మన లైఫ్స్, మీరు జర్నలిస్ట్‌గా, నేను డాక్టర్‌గా మన ప్రదేశాల్లో మన లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే ముఖ్యమైన కారణం మన సోల్జర్స్. మన సోల్జర్స్ బోర్డర్‌లో యెస్. పటిష్టంగా లేకుండా వీక్‌గా ఉన్నట్టయితే మనం ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. కానీ మీరు అడిగింది చాలా మంచి క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు వార్ ఉన్నా, వార్ లేకపోయినా సోల్జర్స్ మటుకు రోజు వార్ లాగే ఉంటారు యెస్. బోర్డర్‌లో. ఎందుకంటే ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. కానీ చాలామంది ఈ యంగ్స్టర్స్ వార్‌లో అంటే సోల్జర్స్‌గా బోర్డర్‌ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ గానీ ఈవెన్ దో వాళ్ళ బాడీ ఎంత కండిషన్డ్‌గా ఉండి స్ట్రెంగ్తీగా ఉన్నా కూడాను వీళ్ళ జాయింట్స్, వీళ్ళ స్పైన్, ఇతరత్ర బాడీలో పార్ట్స్ చాలా ఫాస్ట్‌గా డీజనరేషన్‌కి లోనవుతాయి. అంటే అరుగుదలకు లోనవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అలాగే బోర్డర్‌లోకి వెళ్ళారంటే 5-6 రోజులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గేర్‌లో ఉన్నటువంటి చాక్లెట్లు, వాటర్ బాటిల్స్‌తోనే గడిపేయాల్సి వస్తుంది. ప్రాపర్ ఫుడ్ ఉండదు. కంటిన్యూస్‌గా నిలబడి ఉండడము, కంటిన్యూస్ మంచు లోపల ఉండడం, అంటే విపరీతమైనటువంటి అట్మాస్ఫియర్‌లో వాతావరణంలో ఉండడంతోటి వీళ్ళలో 30-35 నుంచే కొంతమందికి, అందరికి కాదు, ఈ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, అరుగుదల. చాలామంది పేషెంట్స్ వస్తారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఒంగోలు నుంచి ఉండొచ్చు, శ్రీకాకుళం నుంచి ఉండొచ్చు, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి ఉండొచ్చు. వీళ్ళందరూ బోర్డర్లో వర్క్ చేస్తారు. నేను ముఖ్యంగా చూసిందంటే ఒక 4-5 సోల్జర్స్ సియాచెన్ అనే ప్లేస్ ఉంది. సియాచెన్లో -27 degrees ఏమో ఉంటుంది. అక్కడ వాళ్ళు నిలబడి ఉండాలంతే. అటు చైనా నుంచి వచ్చే సోల్జర్స్ని ఆపడం కోసం, పాకిస్తాన్ నుంచి వచ్చే సోల్జర్స్ని ఆపడం కూడా నిలబడే ఉండాలి, ఆ మంచులో ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్నవే తినాలి. సో వీళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. -27 degrees ఎంత ఉంటుంది అక్కడ. అంటే అక్కడ వాళ్ళు ఉండేటప్పుడు ఎముకలు కూడా ఎక్కడైనా కొంచెం పడినా కూడా విరిగిపోతాయి కదా సార్. అంటే బ్రిటిల్గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్ వస్తుంది. మజిల్ స్టిఫ్నెస్ వచ్చి అలా నిలబడడం వల్ల జాయింట్స్ అరిగిపోతాయి. నా దగ్గర 5 మెంబర్స్ వచ్చారు సియాచిన్ దగ్గర ఉన్న వాళ్ళే. నీ జాయింట్ అరిగిపోయి. వాళ్ళ ఏజ్ ఎంత? 38-39. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డీజనరేషన్ అవ్వడం మూలాన తొందర రిటైర్ అయిపోతారు. 40-45కే సోల్జర్స్ రిటైర్ అయిపోయి వేరే జాబ్స్ చూసుకుంటారు ఇంటికి వచ్చి. సో ఎవరైతే 4-5 సియాచెన్లో ఉన్నవాళ్ళు మోకాళ్ళు అరిగి మన దగ్గరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా పిఆర్పి చేసాం. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ సూట్ కాదు, వేరే ట్రీట్మెంట్స్ కూడా చిన్న వయసు కదా. సో పిఆర్పితో ఎక్సలెంట్గా ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. సో ఇటువంటి ఈ సియాచెనే కాదు, ఇప్పుడు అస్సాం రైఫిల్స్ అనే ఒక ఏరియాలోను, ఈవెన్ ఇటు మన ఈస్ట్ సైడ్ కూడా బోర్డర్, పంజాబ్ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సోల్జర్స్ ఈ చిన్న వయసులోనే వాళ్ళు చేసే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోనే ఎక్సర్సైజెస్కి, వాళ్ళు చేసే ఆ ప్రొటెక్షన్కి చాలామంది నీ జాయింట్ పెయిన్సే కాకుండా షోల్డర్ ఎందుకంటే కొన్ని కేజీలు వేసుకొని మోస్తుంటారు కదా, షోల్డర్ టైర్స్ అవుతూ ఉంటాయి. తర్వాత గన్స్ ఫైర్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా. సో వీళ్ళు ముఖ్యంగా సోల్జర్స్ ఎంతో ముఖ్యం మనకి. ఎందుకంటే మన ప్రాణాలకి వాళ్ళే కదా, మనం సురక్షితంగా ఉన్నట్టు వాళ్ళే కారణం కాబట్టి వీళ్ళందరికీ కూడాను
రియల్గా సెల్యూట్. అండ్ ఆల్సో వాళ్ళకి కూడాను ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జాయింట్ పెయిన్స్, వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్ మనము పిఆర్పి అని చెప్పుకోవచ్చు. జనరల్లీ ఏమనుకుంటూ ఉంటామంటే ఆ ట్రైనింగ్లో వాళ్ళు చాలా ఫిట్గా తయారవుతారు అని అనుకుంటూ ఉంటాం కదా జనరల్లీ. సో అంత ఎంగేజ్లోని ఆ ట్రైనింగ్ తోటి వాళ్ళు చాలా ఫిట్గా ఉన్నట్టు కనిపిస్తుంటారు, ఫిట్గా తయారవుతారు అని అనుకుంటాం కదా. సో ఆ ట్రైనింగ్ మూలంగా కూడా వీళ్ళకి అరుగుదల అనేది స్టార్ట్ ట్రైనింగ్ అయిపోతుందా? ఉన్నా కూడా బాడీ నేచర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన ఒక 5-6 మందికి మనం అనుకున్నంత స్ట్రెంగ్త్ ఉండదు, ఎండ్యూరెన్స్ ఉండదు. సో అప్పుడు నీ జాయింట్ అరిగిపోవచ్చు, నీ జాయింట్లో లిగమెంట్స్ క్రాక్ అవ్వచ్చు, స్పైన్ ప్రాబ్లం రావచ్చు, కంటిన్యూస్ నిలబడడం, దూకుతుంటారు, ఇంజురీస్ అవ్వచ్చు, షోల్డర్ ఇంజరీ అవ్వచ్చు. అందరిలో ఉండవు, అంటే ఒక 90% ఫిట్గా ఉంటారు. అవన్నీ జరిగినా కూడాను వాళ్ళకి దెబ్బలు తగలవు, ఇంజరీస్ ఉండవు. కానీ 5% to 10% వీళ్ళు ఇంజరీకి అవుతారు. అండ్ వాళ్ళు పాపం ఇంత మనకి మన దేశానికి కాపాడుతూ హెల్ప్ చేస్తున్న వాళ్ళకి అటువంటిది రావడం అన్నది ఒక డిఫెక్ట్. అంటే అదొక విధమైనటువంటి మనకే మనలో ఉన్న డిఫెక్ట్. సో వాళ్ళకి ఇప్పుడు మేజర్ సర్జరీస్కి వెళ్ళలేరు ఆ వయసులో, వెళ్తే అసలు నీకు ఆ జాబ్కి ఫిట్ కారు. సో వాళ్ళందరికీ కూడా రీజనరేటివ్ థెరపీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. రైట్. సో ఈ రీజనరేటివ్ థెరపీ సో ఒక వరం లాగే మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్, ఎలా చేస్తారు కొంచెం వివరిస్తారా? ఏం లేదు, ఇప్పుడు మనం సోల్జర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా సోల్జర్స్ బాధపడేది నీ జాయింట్, స్పైన్, టు సమ్ ఎక్స్టెంట్ షోల్డర్ కూడా. ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్స్ని బట్టి. సో 100లో ఒక 5 to 10% ఉంటారు ఇంజరీస్ తోటి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది నేను ఇంతకు ముందు అన్నట్టు తొందరగానే రిటైర్ అయిపోవాల్సి వస్తుంటుంది, అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని కూడాను ప్రాపర్గా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని మనం ఫస్ట్ క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. ఇప్పుడు మోకాల్లో ఒకవేళ కార్టిలే జరిగింది, లేదు ఏసిఎల్ లిగమెంట్ టైర్ ఉంది, లేదా మెనిస్కస్ ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది ఎంత మాత్రం డ్యామేజ్ అయిందో స్కాన్లో తెలుసుకొని దాన్ని మెజర్ చేసుకొని దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళ ఓన్ బ్లడ్తోనే అవుతుంది. బ్లడ్లో కొన్ని సెల్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న ఇంజెక్షన్తో ఆ పార్ట్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ రిలీజ్ చేయడం ద్వారా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో దాంట్లో రీమోడలింగ్ జరుగుతుంది, మ్యాట్రిక్స్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది, రీజనరేట్ అవుతుంది, రీగ్రోత్ జరుగుతుంది. సో జరగడం వల్ల అది స్లోగా నార్మల్సీకి వస్తుంది. నార్మల్సీకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ కట్ అయిందంటే ఎప్పుడు వీక్గానే ఉంటుంది, ఒక పార్ట్ డ్యామేజ్ ఉంది, అది హీల్ అయిన తర్వాత దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. దానికి ఒక స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ జాబ్కి పంపిస్తాం అనమాట. ఓకే, అంటే మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఎన్ని మంత్స్లో ఫినిష్ అవ్వడానికి? డిపెండింగ్ ఆన్ ద ఇంజరీ. ఓకే, ఒక్కొక్కరికి చిన్న ఇంజరీ అవుతుంది, కొందరికి పెద్ద ఇంజరీస్ అవుతాయి. పెద్ద ఇంజరీలు ఉన్నందుకు ఒక 1 month 1.5 month ఎక్కువ పట్టవచ్చు. జనరల్గా నార్మల్గా అయితే ఒక 1.5 monthలో ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయినప్పుడు కూడా జాబ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఏం చెప్తామంటే కొంచెం సిట్టింగ్ జాబ్ ఇచ్చేటట్టు చూస్తాం, మరి ఫీల్డ్లో లేకుండా. ఇంజరీ అయింది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాం మనం. సో దట్ వాళ్ళు ఎప్పుడైతే ఆర్మీ హాస్పిటల్లో చూపించుకున్నారో ఓకే ఈయన ట్రీట్మెంట్ వెళ్తున్నాడు కాబట్టి ఒక సిట్టింగ్ జాబ్ ఇచ్చి స్లోగా ఒక 1.5-2 months అయిన తర్వాత ఫుల్ జాబ్ వాళ్ళు ఏదైతే ఫీల్డ్లోకి వెళ్తారో మౌంటైన్స్ మీద కానీ. అంటే రెగ్యులర్ మళ్ళీ అదే సేమ్ లైఫ్ ని మళ్ళీ లీడ్ చేస్తుండేటప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం రావచ్చు, కానీ మనం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఛాన్సెస్ తక్కువ మళ్ళీ రావడం. ఏ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్గా ఉండదు. అందులో వాళ్ళు చేసే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, స్ట్రెన్యూస్ యాక్టివిటీకి మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మనం అన్ని కేర్ఫుల్గా ఉంటే, కేర్ఫుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, న్యూట్రిషన్ బాగా తీసుకుంటూ, సో మనము ఏ అన్నెసరీ యాక్టివిటీస్ లేకుండా చూసుకుంటే అది ఎక్కువ కాలం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆధునిక చికిత్సా పద్ధతుల్లో భాగంగా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ రీజనరేటివ్ థెరపీ ఏదైతే ఉందో నిజంగా ఇది ప్రతి ఒక్కరికి వరమనే చెప్పుకోవాలి. సో ఎలాంటి సర్జరీస్ అనేది అవసరం లేకుండానే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ డైలీ లైఫ్లోని మనం లీడ్ చేయడానికి అవకాశం ఉండేటువంటి చికిత్స ఏదైతే ఉందో అది రీజనరేటివ్ థెరపీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ.